తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఆమేన్. నా ప్రియమైన శ్రోతలను జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని చిన్న మాట ప్రార్థనతో సందేశంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. ప్రార్థన చేద్దాం. మహాఘనుడా, మహోన్నతుడా, పరలోకపు తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నిసార్లు నీ సన్నిధికి వచ్చినా త్రోసివేయని గొప్ప దేవుడవయ్యా. నీలాగా ప్రేమించే దేవుడు ఎవరు లేరు, నీలాగా ఆహ్వానించే దేవుడు ఎవరు లేరయ్యా. నీలాగా క్షమించే దేవుడు కూడా ఈ లోకంలో ఎవరూ లేరు. క్షమ, ప్రేమ, దయ, జాలి సంపూర్ణుడా నీకు వందనాలయ్యా. ఇదిగో నీ మాటలు ధ్యానించబోతున్నాను. ఏ పాటి వాడనయ్యా, నేను ఎంతటి వాడను ప్రభువా. నాయనా, దూరదర్శిని ద్వారా వింటున్న మా శ్రోతలను ఒక్కసారి దర్శించయ్యా. హృదయాలను స్పందింపచేయి నాయనా. ఏ ఒక్క మాట నీ మాట వ్యర్థం కాకూడదయ్యా. అనేక హృదయాల్లో చొచ్చుకొని పోవాలి. వాక్యం ద్వారా దర్శించు, మాట్లాడు, బోధించు. నన్ను నిలబెట్టుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా మంచి మాట యేసు ప్రభు అంటాడు. ఈ మాట యేసు ప్రభు అన్నదే. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో, పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగించబడును. ప్రతి మొక్క పెళ్లగించబడుట అంటే అర్థం ఏంటి? విరగొట్టుట కొంతవరకు, విరిచివేయుట కొంతవరకు, లేకపోతే నరికివేయుట మొదలు వరకు. పెళ్లగింపబడుట చాలా కష్టమైనటువంటి మాట. ఏంటంటే పెళ్లగింపబడుట అంటే ఆ మొక్క వేర్లతో సహా, ఎన్ని వేర్లైతే భూమి లోపలికి వెళ్ళి ఉన్నాయో ఆ వేర్లతో సహా పైకి పెరికేసినట్లయితే దాన్ని పెళ్లగించబడుట. చక్కని మాట వ్రాయబడింది. ఎందుకంటే ఇది యేసయ్య పలికినటువంటి మాట. పెళ్లగించబడుట. నా ప్రియమైన వారలారా, సృష్టిలో దేవుడు వృక్షములను, మొక్కలను మానవాళికి అనుగ్రహించాడు. ఉచితమైనటువంటి కృప. దేవునికి ఎంత ఇష్టమో ప్రకృతి అంటే. అయితే ప్రకృతిని అంతా సృష్టించి ఎవరి చేతికి అప్పగించాడు? మానవుని చేతికి అప్పగించాడు. ఉపయోగించుకో, వాడుకో, ప్రకృతిని అనుభవించు, అధికారం వహించు అని మానవునికి ఇచ్చాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు అంటే, సృష్టిని ఎవరి కొరకు సృష్టించాడు? మానవుని కొరకు సృష్టించాడు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నాడు. అది హేళనకరమైనటువంటిది. అంతేకాకుండా అట్టి మానవునికి బోధించడానికి దేవుడు సృష్టినే వాడుకుంటాడు. మానవునికి పాఠం చెప్పడానికి తాను సృష్టించినటువంటి సృష్టినే వాడుకుంటాడు ఆయన. ఓ చిన్న ఉదాహరణ. ఎలా వాడుకున్నాడు, ఎలా బోధించాడు? చక్కగా బోధిస్తాడు మన యేసయ్య, చక్కగా బోధిస్తాడు మన తండ్రి. ఎంత మంచిగా, ఎంత చక్కని మాటలతో. చూసారా? నా ప్రియమైనటువంటి శ్రోతలారా, మీ ఎదుట 2 చెట్లను మీ ఎదుట ఉంచాలని కోరుకుంటున్నాను. మొదటి చెట్టు, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 35, 36 వచనములలో ఇక్కడ ఒక చెట్టును గురించి ప్రస్తావించబడింది. ఏంటంటే, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. భక్తిహీనుడు ఎలా ఉన్నాడంటే ఎంతో ప్రబలినటువంటి చెట్టులాగా ఉన్నాడు. విస్తరించాడు, పెద్ద చెట్టు వలె ఉన్నాడు. అయితే ఒకానొక దినాన ఆ దారిన పోతూ అలా చూడగా అది లేదు, ఆ చెట్టు కనబడలేదు, లేకపోయింది. ఏమాత్రము దాని యొక్క ఆనవాలు లేదట. ఇది ఆ వచనములలో దేవుడు వ్రాయించినటువంటి మాటలు. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నా ప్రియమైనటువంటి వారలారా, విత్తనము వేయబడింది. అది మనుషులు వేశారో ఎవరు వేశారో గాలికి వచ్చి పడిందో మనకు తెలియదు. కానీ విత్తనము అక్కడ వేయబడింది. ఆ విత్తనము మొలిచింది, మొలకైంది, చెట్టు అయింది, వృక్షమైంది, చాలా చాలా విస్తరించింది.
విస్తరించినటువంటి ఆ పెద్ద చెట్టు దేనితో పోల్చబడిందంటే భక్తిహీనుడికి పోల్చబడింది. చూసారా? భక్తిహీనుడు కూడా అలాగే అభివృద్ధి అవుతాడట, విస్తారంగా విస్తరిస్తాడట. పూలైతేనేమి, పళ్ళైతేనేమి, నీడైతేనేమి, ఎంతోమందికి ఆశ్రయంగా ఉండే ఆ చెట్టు వలె ఉంటాడంట, విస్తరిస్తాడట. ఏమనుకుంటారో తెలుసా? అయ్యో వాడు భక్తిహీనుడే, వాడు దుర్మార్గుడే, సేవ చేసేవాడు కాదే, సహాయం చేసేవాడు కాదే, అయ్యో అన్నీ వాడికే కలుగుతున్నాయే, వాడే విస్తరిస్తున్నాడే, వాడే పెద్దవాడైపోతున్నాడే, వాడికే కలగాలనా, మాకెందుకు కలగదు, మాకెందుకు కలగకూడదు అని చెప్పేసి మన మీద మనమే నిష్ఠూరపడతాము, దేవుని మీద నిష్ఠూరపడతాము, అతని ఎడల వ్యసన పడతాము. నా ప్రియమైన వారలారా, అయితే ఒకానొక దినంన ఆ దారిన వెళ్తూ అలా చూస్తే అది ఆ వృక్షము కనబడలేదంట. లేదు, భక్తిహీనుడు కూడా ఆ వృక్షము వలె పెళ్ళగించబడతాడట. నా ప్రియమైనటువంటి వారలారా, అటువంటి భక్తిహీనుని గురించి గ్రంథం ఏం చెప్తుందంటే 37వ కీర్తనలోనే 10వ వచనంలో భక్తిహీనుల బాహువులు విరువబడును, 20వ వచనములో భక్తిహీనులు నశించిపోవుదురు, 21వ వచనములో భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు, 28వ వచనములో భక్తిహీనుల సంతానము నిర్మూలమగును, 32వ వచనములో భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని సంపజుతురు, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. అయ్యో వాడికి ఇంత కలిగిందే, అయ్యో వాడి ఇంత గొప్పవాడయ్యాడే, అయ్యో వాడికి ఇంత భాగ్యం లభించిందే, ఇంత ధనము లభించింది అని చెప్పేసి బాధపడతావు. కానీ జరిగింది ఏంటంటే వాడు నిర్మూలము కాగా నీవు చూచెదవు, వాడు నిర్మూలము కాగా నీవు చూచెదవు. దేంతో పోల్చబడ్డాడండి? విస్తారంగా ఎదిగినటువంటి చెట్టుతో పోల్చబడ్డాడు. చూసారా? తర్వాత రెండవ రకమైన చెట్టు దగ్గరికి వెళ్దాం. ఏంటంటే ఎక్కడుందంటే కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ వచనములో అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునది అంతయు సఫలమగును. ఒక్క వచనమే వ్రాయబడింది. ఎలా మంచి చెట్టు ఇది చూడండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ ఒక చెట్టు ఉంది, అది నాటబడిందంట. ఎక్కడ? నీటి కాలువ ఒడ్డున నాటబడింది. నీటి కాలువ ఒడ్డున నాటబడినటువంటి ఆ చెట్టు యొక్క వ్రేళ్ళు నీటి కాలువలోకి చొచ్చుకొని పోతాయి. ఎందుకంటే నీళ్ళు అక్కడ ఉన్నాయి కాబట్టి విస్తారంగా నీళ్లు లభిస్తాయి. ఆ నీరు లభించగా వేళ్ల ద్వారా పీల్చుకుంటుంది, ఆహారం సంపాదించుకుంటుంది, పచ్చగా ఉంటుంది, చూడ్డానికి కన్నులకు ఇంపుగా ఉంటుంది. మంచి ఆహారము, మంచి నీరు, మంచి ఎరువు దొరుకుతున్నటువంటి చెట్టు యొక్క ఆకు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది, ముదురు పచ్చగా ఉంటుంది. ఎందుకంటే ఆహారం లభిస్తుంది, దానికి నీళ్లు లభిస్తాయి. ఆ తర్వాత మరి ఆహారము పొంది అది చక్కగా పచ్చగా ప్రబలుతుంది, బలిష్టంగా ఉంటుంది. దాని ఆకులు త్వరగా రాలిపోవు, ఎండకు ఎండిపోదు. ఎందుకనగా దాని ఒక వేళ్ళు నీటి ఒడ్డున ఉన్నాయి, దాని వేళ్ళు నీళ్ళలోకి చొచ్చుకొని పోయి ఉన్నాయి కాబట్టి ఆకులు రాలిపోవు, ఆకులు ఎండిపోవు, ఎంత మాత్రమో చెట్టు నశించిపోదు. చూసారా? నా ప్రియమైన వారలారా, విత్తనం వేయబడింది, అంతేకాకుండా అది నాటబడింది. ఎక్కడ నాటబడింది? నీటి ఒడ్డున. దాని ఏర్లు నీళ్ళలోకి పాతుకొని పోయాయి, నీరు ఉంది కాబట్టి పీల్చుకుంది, ఆహారాన్ని సంపాదించుకుంది, పచ్చగా ఉంది, మందమైన ఆకులు, ముదురాకు పచ్చగా ఉన్నాయి ఆకులు, ఎండకు ఎండిపోదు, అంతేకాకుండా ఎంత మాత్రం వాడిపోదు, రాలిపోదు. ఇంకా ఏంటంటే ఆ చెట్టు ఫలమిస్తుందట నాటినటువంటి యజమానికి తగిన కాలములో, అంటే ఆ యజమానికి కావలసిన కాలంలో మంచి ఫలాలను ఇస్తుందట. చూసారా? మాట వినే చెట్టు ఇది. చూసారా? ఇంకా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో ఇలాంటి చెట్టుని గురించి అక్కడ కూడా ప్రస్తావించబడింది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో
ఇలాంటి చెట్టు విషయమే ప్రస్తావించబడింది. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడట. ఎవరు? యెహోవాను నమ్మినవాడు. యెహోవాను నమ్మినవాడు ఎలా ఉంటాడు? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్మినవాడు ధన్యుడు, అట్టి వానికి యెహోవా ఆశ్రయముగా ఉండును. అంతేకాకుండా వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లను తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వెరీ వెరీ గుడ్. మంచి చెట్టు. ఏంటయ్యా దీని ప్రత్యేకత? యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడు? యెహోవా ఆశ్రయముగా ఉంటాడు. ఇంకా ఎలా ఉంటాడంటే జలముల యొద్ద ఓరన అంటే ఒడ్డున నాటబడినటువంటి మొక్క వలె ఉంటాడు. దాని వేళ్ళు లోపలికి తన్ని ఉంటాయి. ఎండ కలిగినా అది వాడిపోదు, ఎందుకంటే దాని ఆకులు పచ్చగా ఉంటాయి. వర్షము లేకపోయినా సంవత్సరమున లేని సంవత్సరం కూడా చింత నందదు, కాపు కాయకుండా మానదు. ఎందుకని? నీటి ఒడ్డున ఉంది, నీటి ఓరన ఉంది. దాని యొక్క వేళ్ళు నీటిలోకి తన్నుకొని ఉన్నాయి, నీటిలోకి చొచ్చుకొని పోయి ఉన్నాయి. చూసారా? ప్రకృతి దేవుని మాట వింటదండి. ప్రకృతి దేవుని మాట వింటదండి. ఎందుకని? దేవుని మాటకు లోబడే స్వభావం ప్రకృతి ఉంది. ఎర్ర సముద్రము మోషే కర్ర చూపగా 2 పాయలైపోయింది. ఆశ్చర్యము, బహుళ ఆశ్చర్యము. ప్రకృతి దేవుని యొక్క మాట విన్నది. ఆ తరువాత యోర్దాను నదిలో నీళ్లు ఏకరాశిగా ఒకచోట నిలిచిపోయినాయి. ఇశ్రాయేలు యోర్దాను దాటి అవతలికి వెళ్ళడానికి మరి మార్గము ఏర్పడడానికి ఆ యోర్దాను నది నీళ్లు పైన సారెతాను అనే చోట ఆగిపోయిన, ఏకరాశిగా ప్రవహించలేదు. ప్రవాహము ఆగిపోయింది. వర్షించవద్దు అని ఏలియా దేవుని నామములో ప్రార్థన చేయగా మేఘము వర్షించలేదు. ప్రకృతి దేవుని యొక్క మాట విన్నది. అలాగే తిరిగి వర్షించమని ఏలియా కోరగా ఆకాశము నుంచి వర్షము పడింది. ఏలియా అక్కడ ఉన్నాడు. ఓ కాకి, నా భక్తుడు అక్కడ ఉన్నాడు చెట్టు దగ్గర. నువ్వు వెళ్ళి ఈ భోజనం ఇయ్యమ్మా, ఉదయము మధ్యాహ్నం సాయంకాలము మాంసము రొట్టె తీసుకుపోయమంటే ప్రకృతిలోని ఈ చిన్న జంతువు దేవుని యొక్క మాట విన్నది. నేను చెప్పిన మార్గమునకు పోకుండా వేరే మార్గంలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నాడు. ఓ చేపా, నువ్వు వెళ్ళి నా భక్తుడైన యోనాను మింగేసేయి. మింగి 3 రోజులు నీ కడుపులో పెట్టుకొని తర్వాత వెళ్ళి ఆ ఒడ్డున కక్కేయి. అలాగే ప్రభువా, ప్రకృతి మాట విన్నదండి. ప్రకృతి. అయితే బాధకరమైన విషయం ఏంటంటే మానవుడే మాట వినడు. చూసారా నా ప్రియమైన వారలారా? సరే, అయితే ఈ రెండు చెట్లు ఎందుకు ఒకటి లేకుండా పెళ్ళగించబడింది, ఎందుకు లేకుండా పోయింది? రెండవది కాపు కాసింది. ఎందుకని? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటి తేడా? ఏంటి? ఏం నేర్చుకోవాలి మనం ఇక్కడ? నా ప్రియమైన వారలారా, నెల్లూరు ప్రాంతము వరి మాగాణులకు చాలా పేరెన్నికగన్నటువంటి ప్రాంతము. టౌన్ దాటి ఆ ట్రంక్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే అటు ప్రక్కన ఇటు ప్రక్కన కొన్ని 100 ఎకరాలు వరి మాగాణి కనపడుతుందండి. ఆయా సమయాలలో పండినటువంటి వరి మొక్కలను తీసి వేరొక చోట విడివిడిగా విశాలంగా వాటికి నాటుతారు. ఎందుకని నాటుతారు? అన్నీ ఒక చోట ఉన్నట్లయితే ఆహారం దొరకకపోవచ్చు, ఎరువు దొరకకపోవచ్చు, నీళ్లు దొరకకపోవచ్చు. అందువలన వాటికి గాలి, నీరు, ఎరువు పుష్కలంగా లభించడానికి అక్కడ పెరిగినటువంటి ఆ మొక్కలను తీసి వేరొక చోట నాటుతూ ఉంటారండి. ఎచ్చట చూచినా సరే 100 ఎకరాలు కొన్ని కిలోమీటర్ల దూరమున కంటికి ఇంపుగా పచ్చగా కనపడతాయి, బాగా ఎదుగుతాయండి. 2-3 మాసాల తర్వాత పంటకు వస్తుంది. కోత కోసిన తర్వాత విస్తారమైనటువంటి పంట లభిస్తుంది.
ఎందుకని ఒకవేళ ఈ వరి అంత పంట పండాలి అంటే ఆ విత్తనాలు వేసినటువంటి నారు మడి ఉంటుంది. నారు మడి అంటారు. ప్రత్యేకంగా చిన్న స్థలంలో విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. దాన్ని నారుమడి అంటారు. నారుమడిలో ఉన్నటువంటి వరి విత్తనాలని, వరి చిన్న మొక్కల్ని అక్కడే ఉంచకుండా రైతు ఏం చేస్తారంటే ఆ నారును తీసి వేరొక చోట, అంటే విశాలమైనటువంటి భూమిలో నీరు, ఎరువు, సూర్యరశ్మి ఇంకా ఇవన్నీ కూడాను పుష్కలంగా దొరికేటట్టుగా, లభించేటట్టుగా, వాటిని పొందేటట్టుగా ఈ నారు మడిలో నుంచి తీసి వేరొక చోట నాటిస్తాడండి. అంతేకాకుండా నారు నాటిన తర్వాత అవి బ్రతికిన తర్వాత ఆ నారు మధ్యలో మరి మొలిచినటువంటి పిచ్చి మొక్కల్ని తీసేస్తారు. కలుపు తీయటం అంటారు దాన్ని. కలుపు తీస్తారండి. కలుపు తీసేసి, అంటే వీటికి ఈ నీరుని ఆ కలుపు మొక్కలు పీల్చుకోకూడదు, ఈ ఎరువు ఆ కలుపు మొక్కలు పీల్చుకోకూడదు, ఆ సూర్యరశ్మికి రాకుండా అడ్డుపడకూడదు. రైతు ఆ కలుపు మొక్కలన్నిటి తీసివేస్తాడు. అప్పుడు ఆ మొక్కలకు నీరు దొరుకుతుంది, సూర్యరశ్మి దొరుకుతుంది, ఎరువు దొరుకుతుంది. చక్కగా పండుతాయి. పండిన తర్వాత మంచి పంట ఇస్తాయి. దాన్ని నాటు వేయుట అంటారు, లేక నాటుబడి అంటారు దాన్ని. మొదటిదేమో నారుమడి, రెండవదేమో నాటుబడి. మొదటిదేమో నారుమడిలో నుంచి తీసి నాటుబడి వేయాలి, నాటుబడి చేయాలి, నాటు వేయాలి. రైట్. ఇప్పుడు గమనిద్దాం, ఏ మొక్కకు నాటుబడి ఉంది, ఏ మొక్కకు నాటుబడి లేదు. మనము గమనిద్దాం నా ప్రియమైన వారలారా. మొదటి చెట్టు చూడండి, ఎక్కడుంది ఇది? కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 35, 36 వచనాల్లో ఈ మాట రాయింది. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి తిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలేవాడు. వేయబడింది విత్తనము, మొలిచింది అక్కడే, ఎదిగింది అక్కడే, పెరిగింది అక్కడే. దానికి నాటుబడి లేదు. నారుమడిలో నుంచి నాటుబడిలోనికి అది తీసుకొని రాబడలేదు. అంటే దాని యొక్క స్థలము మారలేదు, దాని యొక్క స్థితి మారలేదు, దాని యొక్క తత్వము మారలేదు, దాని జీవితము మారలేదు. మార్పు లేదు. ఎవరితో పోల్చబడింది? భక్తిహీనునితో పోల్చబడింది. దీనికి నాటు లేదు, మార్పు లేదు, దానికి చోటు మారలేదు, మార్పు లేనిది. అందువలన అది అయితే విస్తరించింది, ఉపయోగం లేని విస్తరణ. అయితే దేవుడు దాన్ని కూడా విస్తరింపజేశాడు. అయితే నాటుబడి లేనందువలన విస్తరించినప్పటికీ కూడాను ఒకానొక దినాన అది లేకుండా పోయింది, పెళ్ళగించబడింది. ఎందుకంటే భక్తిహీనుడితో పోల్చబడింది. అది ప్రబలియుండుట చూచియుంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. ఆయనను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయెను, చెట్టు లేదట, పెళ్ళగించబడింది. దానియేలు గ్రంథంలో ఒక చెట్టు, పెద్ద చెట్టు దర్శనంలో కనపడింది. దాని భావం చెప్తాడు దానియేలు. ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చింది, ఎంతోమంది ఆ నీడలో ఉన్నారు. ఎన్నో పక్షులు, వందల వేల కొలది పక్షులు ఆ మహావృక్షం మీద నివాసం చేసింది. అయితే ఆ చెట్టు ఉన్నదా? మొదలుతో సహా కొట్టివేయబడింది. ఎందుచేతనగా భక్తిహీనునితో పోల్చబడింది ఆ చెట్టు. ఏమైపోయింది? అంతే, భక్తిహీనుడు అలాగే అయిపోతాడు. చూచారా? ఎందుకని? నాటుబడి లేదు. నారుమడిలో నుంచి నాటుబడికి రాలేదు. భక్తిహీనుడు అలాగే ఉంటాడు. నా ప్రియమైన వారలారా, రెండవ చెట్టు దగ్గరికి వద్దాము. రెండవ చెట్టు ఎక్కడ చూసాము? రెండవ చెట్టును మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై, నీటి కాలువల యోరన నాటుబడి కలిగింది. ఇది ఎక్కడో వేయబడింది, ఎక్కడో విత్తబడింది, ఎక్కడో మొలిచింది, అది తీసుకొని రాబడింది, వేరొక చోట నాటబడింది, నాటుబడి కలిగింది.
నాటుబడి కలిగింది, స్థానభ్రంశము కలిగింది, స్థలభంశము కలిగింది, తన యొక్క ఆ చోటు వదిలిపోయింది, మార్పు కలిగింది. ఈ మార్పు చూసారా కలిగినందువలన దానికి ఒకప్పుడు నీరు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నీళ్ళ దగ్గర నాటబడింది. ఆ నీరు దగ్గర నాటబడినప్పుడు దాని వేళ్ళు నీళ్ళలోకి చొచ్చుకొని పోయినాయి. నీరు పీల్చగలుగుతుంది, కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. మరి సూర్యరశ్మి ద్వారా ఆహారాన్ని సంపాదించుకుంటుంది. ఆ తర్వాత పూలు వచ్చాయి, ఫలాలు వచ్చాయి, కాసింది. సంతోషం. అది ఎలా కాసింది? తన కాలమందు, అంటే ఆ యజమానుడికి ఎప్పుడు కావాలనో ఆ కాలమందు, అది ఫలించే కాలమందు ఉపయోగకరంగా యజమానునికి కాపు కాసింది. ఎంత గొప్ప సంగతి! ఎందుకని నా ప్రియమైన వారలారా, దానికి నాటుబడి ఉంది. ఈ నాటుబడి ఒక మారు మనస్సుకు సూచన. ఈ నాటుబడి ఒక బాప్తిస్మముకు సూచన. ఈ నాటుబడి పశ్చాత్తాపానికి సూచన. అది లేదు మొదటి చెట్టుకు, అది లేదు భక్తిహీనునికి. కలిగింది. అన్నీ ఇస్తాం, అన్నీ చేస్తాం, అన్ని కానుకలు ఇస్తాం, అర్పణలు ఇస్తాం, ఇంకేమేమో చేస్తాము, నాయకత్వం, గొప్పత, అన్నీ ఉన్నాయి. కానీ వాట్ ఈస్ ద యూజ్? ఒకానొక దినాన లేకుండా స్మాష్ అయిపోతాయి. అయితే ఈ నారుమడిలో నుంచి వచ్చినటువంటి ఈ మొక్క భయభక్తులు గలవానికి పోల్చబడింది. అందుకోసమే దేవుడు అంటాడు, కీర్తన గ్రంథం 31వ కీర్తన 8వ వచనములో, నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. 92వ కీర్తన 7వ వచనములో, భక్తిహీనులు గడ్డివలే చిగురింతురు. చిగురిస్తాయి, పూలు పూస్తాయి. పూలు ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే చెడు పనులు చేయవారందరూ పుష్పిస్తారట. అయితే ఒకానొక దినాన ఆ పుష్పాలు కానీ ఆ మొక్కలు కానీ లేకుండా వేర్లతో సహా పెకలించబడతాయి. నా ప్రియమైన వారలారా, అయితే నీతిమంతుడు ఎవరితో పోల్చబడ్డాడంటే నీతి కాలువల యోరన నాటబడిన వాడై ఉంటాడంట. నీతిమంతుడు 92వ అధ్యాయము 12 నుంచి 15 వరకు నీతిమంతుని గురించి ఎంత చక్కని మాటలు రాయబడ్డాయంటే, నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయును, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వాడు ఎదుగును. యెహోవా మందిరములో నాటబడిన వాడై, ఎక్కడ నాటబడతాడు నీతిమంతుడు? యెహోవా మందిరములో నాటబడిన వాడై వారు మన దేవుని మందిరములో వర్ధిల్లుదురు. నాటుబడి ఎక్కడ? దేవుని మందిరములో నాటుబడి. వాట్ ఏ ప్రివిలేజ్! చూసారా, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమున ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. వండర్ఫుల్ వర్డ్స్. ఎంత గొప్ప మాటలండి. నీతిమంతులు పచ్చగా ఉంటారు, సారము కలిగి మొవ్వ వేస్తారు, చిగురు వేస్తారు. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. ఎంత గొప్ప సంగతి! నాటుబడి కలిగిన చెట్టులాగా ఉండాలి. నాటుబడి లేకపోయినట్లయితే ప్రయోజనం ఉండదు. నా ప్రియమైన వారలారా, నాటుబడి కలిగి ఉందాం. ఇంతవరకు నాటుబడి లేదేమో, కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులయ్యా. నువ్వు నేర్పించినటువంటి, బోధించినటువంటి ఆయన పాఠమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఇంతకాలము నాటుబడి లేకుండా ఉన్నామేమో పరీక్షించుకున్నట్టుకు జ్ఞానమును గ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభువా సహాయం చేయి నాయన. విన్న శ్రోతలను దీవించి ఆస్వాదించు. విన్నటువంటి వాక్యం వ్యర్థమైపోకుండా ఉండాలి. ప్రభువా సహాయం చేయి నాయన, సహాయం చేయి తండ్రి. ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క బిడ్డ నశించిపోవటం నీకు ఇష్టం లేదు. భక్తిహీనుడిగా పెకలించబడటం నీకు ఇష్టం లేదు. నీతిమంతుల వలె మొవ్వ వేయుట, చిగురించుట, ఫలించుట నీకు ఇష్టము కనుక తండ్రి, అందుకు గాను, ఫలించుటకు గాను ప్రభువా నాటుబడి కలిగి ఉండాలయ్యా. నాటబడి ఉండాలి అంటే నాయన మార్పు నొందాలి, మారు మనసు పొందాలి, రక్షించబడాలి,
బాప్తిస్మం పొందాలి, నీలో ఐక్యం కావాలి, నీ సారూప్యములోకి ఎదగాలి. సహాయం చేయి నాయనా. వాక్యాన్ని ఫలింపచేయి తండ్రి. విన్న ప్రతి బిడ్డను ప్రభువా దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. ఈ దీనుని ప్రార్థన ఆలకించుమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప తోడయుండి ఫలింపచేయుటకు, నాటుబడి కలిగి ఉండుటకు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానియేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామెట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.